పెదవేగిలో ఇంతవరకు లభ్యమైన సుమారు 150 శిల్పాలు మ్యూజియం నిర్మిస్తే అమరావతిని మించి ఉండేది. కానీ శివాలయంగా మార్చిన ప్రాంగణంలోనే వీటిని అనాగరికంగా వదిలివేయడం బాధకరం. భారవాహ యక్షువులు, మకర తోరణాన్ని భుజాలపై మోస్తున్న యక్షువులు, నాగుపాము శిల్పాలు, పాలరాతి బౌద్ధ స్తూపాలు, ప్రాకృత భాష శాసనలిపి గల రాతి ఫలకాలు, స్తూపంపై ఉంచిన ఛత్రములు, ధర్మచక్రములు, బుద్ధ పాదాలు, ఏనుగు శిల్పాలు, స్తంభాల కింద పైన ఉంచిన పాదాకృతి శిల్పాలు, తార, మరీచి దేవి మొదలైన ఎన్నో శిల్పాలు ప్రదర్శనకు ఉంచారు. ఇక్కడ శిల్పాలు, శాసనాలు, కట్టడాలు చలవరాతితోనూ జేగురు రంగు శిలలతో తయారు చేయడం ప్రత్యేక చెప్పుకోవచ్చు. అయితే ఈ శిల్పాల వద్ద హిందూ దేవుళ్ళ పేర్లు రాసి సందర్శకులను మోసం చేయడం, ఇందుకు పురావస్తు శాఖ కిమ్మనకుండా మౌనం వహించడం క్షమించరాని